జీవితం చివరికి ఇంతే. కట్టెల్లో పడి కాలాల్సిందే. ఈ శరీరం అనే కట్టెలలో పడి కాలాల్సిందే. ఎవరిదైనా అంతే. వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తేరు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోరు. ఇది జీవితం. అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అంటారు. అది వాటేసుకోవాలి, ఇది వాటేసుకోవాలి అంటారు. ఏమీ మనకి రావు. చివరికి మన శరీరం ఆ విధంగా కాల్చి బూడిద చేసి ఆ బూడిదని అక్కడ ఇక్కడ కలపాలి అంటారు, కలిపేస్తారు అంతే. ఇదే జీవితం, ఇదే జీవితం. ముమ్మాటికి తెలుసుకోండి. అయిన కాడికి అందరికీ సాయంగా ఉండండి. ఆ తల్లో నాలుకలాగా బ్రతకండి. జీవితాన్ని గొప్పగా అనుభవించండి, కీర్తిశేషులు కండి. ఇది నా యొక్క సందేశం. ఇందుకే నేను మీకు ఆ చనిపోయిన వ్యక్తి మా తోడలుడు, దానికనే మీకు చూపించడం జరిగింది. ఆయన నేను రోజు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన టీ తాగేవాడు, నేను టిఫిన్ చేసేవాడిని, వచ్చేవాళ్ళం. చూడండి ఇవాళ నిన్న పొద్దున కూడా మాట్లాడాడు నాతో పాటు కాసేపు. ఇవాళ కొంచెం 4:30కేమో తుది శ్వాస విడిచాడు, తీసుకొచ్చారు, అయిపోయింది. ఆ శరీరం ఈ యొక్క అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇదే జీవితం అంటే. జీవితం అంటే ఇదే. నేర్చుకోండి, గుణపాఠం నేర్చుకోండి. కోవిడ్లో ఎంతమంది చనిపోయారు? అదొక మహమ్మారి ఆ విధంగా తీసుకెళ్ళింది. ఈయన వయసు అయిపోయి చనిపోయాడు, 78 ఏళ్ళు. ఇంతకంటే ఏం కావాలి? అందరికీ తల్లో నాలుకలాగా ఉండేవాడు. మంచిగా ఉండేవాడు, గొప్పగా ఉండేవాడు. నవంబర్ 3వ తారీఖు మరదలు చనిపోతే వచ్చి అన్ని రకాలు చేశాడు దగ్గరుండి. ఇవాళ ఆయన చనిపోయాడు. మన విద్యుత్ ధర్మం నిర్వర్తిస్తున్నాం, మనకి చేతనైనంత చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. గమనించండి, జీవితం అంటే ఇదే.